హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన న్యూ ఇయర్ని ఒక మంచి స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ స్వీట్ రెసిపీ ఏంటి అంటే సేమియా కేసరి అండి. జస్ట్ 20 మినిట్స్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో యమ్మీగా ఉంటుంది. ఈ న్యూ ఇయర్ని ఒక స్వీట్ రెసిపీతో షురూ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ప్యాన్ పెట్టానండి. అది కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసాను. సో నెయ్యి మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం కాస్త నెయ్యి మెల్ట్ అయ్యాక మనం ఎందుకంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసాము, మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి అనమాట. సో అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను నెయ్యి దాంట్లో. ఇది కొంచెం మెల్ట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ నేను కొంచెం కాజు, కొన్ని బాదం వేసానండి. మీరు ఇక్కడ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే పుచ్చకాయ గింజలు ఉంటాయి, అవి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మనకు కేసరిలో మధ్యలో తినేటప్పుడు. సో ఇవి కొంచెం కలర్ వచ్చే వరకని నేను అక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఫ్రెండ్స్. సో కలర్ వచ్చేసింది, తీసేసాము మనము. ఇక్కడ అదే కడాయిలో నేను 1 కప్పు సేమియా వేసానండి. ఈ మెజర్మెంట్స్తో చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వస్తుంది మనకు కేసరి అనేది. అందులో నెయ్యి ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లోనే నేను ఫ్రై చేస్తున్నానండి. అది మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా నెయ్యి ఏం వేయకుండా మనకు కేసరి కానీ హల్వా కానీ నెయ్యితోటే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం, లేదా మనం వేరే కడాయి అయినా యూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇదే కడాయిలో చేస్తున్నాను కాబట్టి పక్కకు తీసేసాను. మనం 1 కప్పు సేమియా వేసాం కాబట్టి 2 కప్స్ వాటర్ వేయాలండి. అందులో లైట్గా గీ ఉందండి, అందుకే ఇంకా నేను మళ్ళీ ఎక్కడ నెయ్యి యూజ్ చేయలేను మధ్యలో. సో ఇది మరగనివ్వాలి ఫ్రెండ్స్. మరిగిన తర్వాత మన సేమియా దాంట్లో వేసి కొంచెం వాటర్ ఉన్నంత వరకు ఉడికించుదాం. అప్పటి వరకు నేను చూస్తాను. అప్పటికి 7 మినిట్స్ అలా పడుతుంది మనకి. ఆ వాటర్ అంతా ఇనికిపోయి కొంచెం వాటర్ ఉన్నప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఇలాంటి టైంలో మనము 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. అది మీడియం ఉంటుంది. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు 3/4 కప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు షుగర్ మెల్ట్ అయ్యేసరికి మళ్ళీ మన కేసరి అనేది కొంచెం లూజ్గా అవుతుంది. చూసారు కదా, ఇలా అవుతుందన్నమాట. సో దీన్ని కూడా ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఎందుకంటే అడుగంటిపోతుంది అది ఎలాంటి మనం ప్యాన్ పెట్టినా కానీ. సో చూసారా ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు నేను ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసానండి. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ వేసాను. మీరు ఎల్లో కలర్ కూడా వేసుకోవచ్చు. చూడడానికి కలర్ బాగుంటుంది అనమాట మనం తినేటప్పుడు. సో అందుకని నేను ఫుడ్ కలర్ వేసాను. లేకపోతే అదో మీడియం కలర్, వైట్ కాకుండా ఏదో కలర్ వచ్చేస్తుంది అది. సో అందుకని ఫుడ్ కలర్ వేస్తే తినేటప్పుడు మనకి చూడడానికి కూడా బాగుంటుంది అనమాట అది. సో అందుకని కలర్ వేసాను. పించ్ ఆఫ్ వేయండి అంతే, చాలు, చిటికెడు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గర పడాక ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అండి. యాలకుల పొడి వేసి అది ఏంటంటే మనకి ప్యాన్కి తగలకుండా రావాలన్నమాట. అప్పటి వరకు మనం దాన్ని కుక్ చేస్తూ ఉండాలి. అది లో ఫ్లేమ్లో అండి, లో ఫ్లేమ్లోనే చేయాలి మనం అది. సో చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది మన సేమియా కేసరి. ఇందులో మనం ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసాం కదా, రోస్ట్ చేసి పెట్టుకున్న అవి వేసి బాగా కలిపామా అంటే మన సేమియా కేసరి రెడీ అయిపోయిందనమాట. మన యమ్మీ సేమియా కేసరి రెడీ అయిపోయింది. దాన్ని డిష్ అవుట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడ్డానికి. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.